నేను మీ అందరి తరపున భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారిని ఆహ్వానిస్తున్నాను. మోడీ గారు, మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. కృతజ్ఞతలు రాజిత్ సార్. చాలా రోజుల తర్వాత నాకు ఇక్కడికి వచ్చే అవకాశం దొరికింది. మోడీ గారు, ఎన్నికలు వచ్చినప్పుడల్లా కాస్త ప్రశాంతంగా ఉండండి. మీరందరూ మీ యొక్క ఎనర్జీని కొంచెం దాచుకుని ఉంచుకోండి. జూన్ 4వ తేదీన ఈ ఎనర్జీ మీకు అవసరం అవుతుంది. మోడీ గారు, ఎన్నికలు వచ్చినప్పుడల్లా మీరు ప్రజల ముందు వచ్చేటప్పుడల్లా ఇలాంటి ఒక ఉత్సాహమే కనిపిస్తూ ఉంది. ఒక పండగ లాంటి వాతావరణం ఏర్పడింది. అందులోనూ మీరు చెప్పే నినాదం ప్రజల్ని బాగా ఆకర్షిస్తుంది. ఈసారి మీరు 400 దాటుతామని చెప్పారు. ఆ తర్వాత ఈ డిజిటల్ మీడియాకి ఒకరు రాశారు, हौले हौले हो जाएगा प्यार अब की बार 400 पार. ఇంకొకరు ఏం రాశారంటే, दिल का भंवर करे पुकार अब की बार 400 पार. సరిగ్గా అదే విధంగా चटनी के बिना ढोकला बेकार अब की बार फिर से मोदी सरकार. క్రియేటివిటీ అయిన ఉదాహరణలు ఇచ్చారు. साइकिल से जाएं, हाथ से कमल का बटन दबाएं. ఆ తర్వాత बेईमानों के लिए मोदी जहर है, गद्दारों के लिए मोदी कहर है और देश में मोदी की लहर है. ఇంకొంతమంది ఏం రాశారంటే, ఆఖరి नतीजों के बाद राहुल होंगे फरार अब की बार 400 पार. ఇంత ఆహ్లాదకరమైన ఉత్సాహాన్ని మనం ప్రతి ఎన్నికలప్పుడు చూడగలుగుతున్నాం. నా అదృష్టం మీ ప్రోగ్రాంకి వచ్చే అవకాశం నాకు దక్కింది. మీరు రీసెర్చ్ చేసి చాలా విషయాలు రాసి ఉంచుకున్నారు. నేను ఎప్పుడూ ప్రయాణాల్లోనూ పనుల్లోనూ బిజీగా ఉండడం వల్ల ఇలాంటి విషయాల్లో నేను ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించాను. సార్, ఇంకొక సంతోషకర విషయాన్ని చెప్పడం మర్చిపోయాను. పెళ్లి పత్రికలు రాయించే విధంగా ఒక కార్యక్రమాన్ని ఇలా రాయించారు. ఇందులో ఏముందంటే, జూన్ 1 మెహందీ, జూన్ 2 కేజ్రీవాల్ గారిని సాగనంపుతాం, జూన్ 4వ తారీఖు బ్రేక్ఫాస్ట్, ఆ తర్వాత పసుపు, లంచ్లో ఏడుపులు పెడదబ్బులు మొదలు. సరిగ్గా 3ంటికి ఈవీఎం పల్లకిలో తిరిగి వెళ్లటం, 5ంటికి అపోజిషన్ పార్టీని పంపించే కార్యక్రమం, 6ంటికి విడిపోయే ఏడుపులు, 7ంటికి పప్పు గారు ఇటలీకి బయలుదేరతారు. మీ దగ్గర ఆ పెళ్లి పత్రిక ఉన్నట్టయితే కొంచెం ప్రజలకు కూడా చూపించవచ్చు కదా. ఎలా ఆలోచించి ఇదిగో రాశారో చూడండి సార్, ప్రజలకు ఇదే కూడా దాని ఆహ్వానం. తెలియనివ్వండి. దీన్ని అందరూ చూడొచ్చు. వీలైతే దీన్ని స్క్రీన్లో చూపిస్తాం. దీన్ని పెళ్లి పత్రిక అనడం కన్నా సాగనంపే పత్రిక అనొచ్చు. ఒక విషయం మాత్రం నమ్మకంగా చెబుతాను. ఈ దేశంలో యువకులు ఈ ఆలోచన శక్తి ఉందే, ఈ ఎన్నికల్లో చాలా ఎక్కువగా స్పీడ్గా పనిచేస్తోంది. అందువల్లే వాళ్ళు ఆ నినాదాలు, హాస్యంతో కూడిన ఎగతాళులు, అదేవిధంగా అతి కొద్ది మాటలతో వాళ్ళ నమ్మకాన్ని తెలియబరుస్తున్నారు. ఈ నినాదాన్ని 400కు పైనే దాటుతాం.
రెండు వైపులా ఉన్నాయి. మొదటిది, ఇది బీజేపీ ఏర్పరిచిన నినాదం కాదు. ఇది ప్రజల హృదయాల్లోంచి వచ్చిన నినాదం. మోడీకి సంబంధించినంతవరకు 2019 నుంచి 2024 వరకు సుమారు 360 స్థానాల్లో గెలిచి వచ్చాం. అదేవిధంగా ఎప్పుడూ మాతో పాటు 2-3 పార్టీలు ఉంటూనే ఉన్నాయి. అందువల్ల ఎన్డీఏ కూటమిని పూర్తిగా చూస్తే మేము 400కి దగ్గరగానే ఉన్నాం. 2016 నుంచి 24 వరకు పార్లమెంటులో మా బలం 400కు దాటింది. అంటే మీ ఇంట్లో ఒక కుర్రాడు 90% మార్కులు పొందితే అతని పోటీదారులు, అంటే అతని చుట్టూ ఉండే కాంపిటీటర్స్ అందరూ కూడా 30-40% పొందారనుకుందాం. అప్పుడు మీరు అతనితో ఇతరులు 40%మే పొందారు, నువ్వెందుకు 90% తెచ్చుకుంటున్నావు, 50% చాలు అని అనరు. దానికి బదులుగా మీరు ఏమంటారు? 90 తెచ్చుకున్నావు కదా, 95కి ట్రై చేయి అంటారు. అదేవిధంగా 400 పొందిన తర్వాత మా కార్యకర్తలతో మనం ఇంకా పెరగాలి అని చెప్పడం అనేది నా ధర్మం కదా. ఇంకొకటి, బాగా చదువుకున్న ఒక యువకుడు నాకు ఒక ఆలోచన చెప్పాడు. 370 అనేది ప్రజల మనసులో బాగా నాటుకుపోయింది అన్నారు. భారతదేశ స్వతంత్ర చరిత్రలోనూ, దేశ ఐక్యత కోసం ప్రయత్నించే ప్రయత్నంలోనూ, 370 విభజన కోసం చేసిన ప్రయత్నంలోనూ, ఇండియా అభివృద్ధి పయనంలో ఒక ముఖ్యమైన మైలురాయి. అందువల్లే ఒకతను బీజేపీ యొక్క లక్ష్యం 370 ఉండాలి అన్నారు. అప్పుడు 370 అనే ఆ అంకె అది ఒక కాశ్మీర్లో ఉండే మిత్రుడు చెప్పాడు. అందువల్లే పార్లమెంట్లో కూడా నేను 370 అనే సంఖ్య గురించే మాట్లాడాను. బీజేపీ 370 స్థానాల్లో గెలుస్తుంది అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అలా జరిగితేనే 370 సంఖ్య యొక్క ముఖ్యత్వం ప్రజల మనసులో ముద్రించుకుపోతుంది అన్నారు. మోడీ గారు, నాకు గుర్తుంది, 5 సంవత్సరాల క్రితం మీరు ఇదే విధంగా ప్రజల ముందుకొచ్చారు, మీ సాధనల గురించి వివరంగా చెప్పారు. దానికి కొద్ది రోజుల క్రితమే డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చారు. ఆయన అహ్మదాబాద్లో ఒక పెద్ద స్టేడియంకి వెళ్లారు. అక్కడ ఈసారి కూడా ట్రంప్ ప్రభుత్వాన్ని ఖాయం చేశారు, కానీ ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత జో బైడెన్ వచ్చారు. అప్పుడు మిమ్మల్ని ఎదిరించిన వాళ్ళందరూ ఇక నుంచి అమెరికాతో మోడీ గారికి ఉన్న సంబంధం చెడిపోతుందన్నారు. మోడీ గారు ట్రంప్తో క్లోజ్గా ఉంటారు. ఇప్పుడు జో బైడెన్ వచ్చేశారు. కానీ పదవీకాలం పూర్తయ్యేసరికి జో బైడెన్ మిమ్మల్ని ఆహ్వానించారు. వైట్ హౌస్లో మీకిచ్చిన మర్యాదని ఇంతవరకు మేము ఎవరికీ చూడలేదు. I'm honored to be the first to have you here in 15 years. Yes. Prime Minister Modi, welcome back to the White House. I cannot imagine His Excellency Modi getting intimidated or being forced to take any steps or actions that would go against the national interests of India and the people of India. And there is pressure against him, I am aware of that. He really wants to do the right thing for India. He wants to be open, he wants to be supportive of new companies, and obviously, but at the same time, make sure it accrues to India's advantage. I am a fan of Modi, so. I said to my friend, the Prime Minister, before the last time I saw someone on the stage here was Bruce Springsteen, and he didn't get the welcome that Prime Minister Modi has got. Prime Minister Modi is the boss. మోడీ గారు, మేము ఇంతకు ముందు కూడా చాలా మంది ప్రధానమంత్రులను చూసాం. వాళ్ళు కూడా చాలాసార్లు విదేశాలకు వెళ్ళొచ్చారు. కానీ ప్రపంచంలోనే శక్తివంతులైన నాయకులు, వాళ్ళు ఎంతో శక్తిగల వాళ్ళు. ఎవరిని పొగడాల్సిన అవసరం వాళ్ళకి అస్సలు లేదు.
వాళ్ళు మీ గురించి ఎంతో గౌరవంగా ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా మోడీ గారు ఎవరి ముందు తల వంచరని పుటిన్ గారు చెప్తున్నారు. మన దేశ దురదృష్టం ఏమిటంటే ఇంతకుముందు ప్రధానమంత్రులు విదేశాలకు వెళ్ళినా అది పెద్దగా ప్రాచుర్యం పొందదు. అదేవిధంగా తిరిగి వచ్చినా కూడా వచ్చారా అనే విషయం ప్రజలకు అసలు తెలియదు. రెండో విషయం, మోడీ అనేవాడు ఒంటరివాడు కాదు, అది ముందు అర్థం చేసుకోవాలి. అలాంటి భ్రమలు ఉండకూడదు. మోడీ ఒక పరికరం కావచ్చు. నేను సరళంగా మాట్లాడడం వల్ల అది ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కానీ ఈ గౌరవం, మర్యాద, ప్రతిష్ట 140 కోట్ల భారత ప్రజల యొక్క గౌరవం. భారతదేశ శక్తికి దక్కిన గౌరవం. 2013లో ఎన్నికల తయారీ అప్పుడు అలా జరిగే సమయంలో భారతీయ జనతా పార్టీ అందరూ కలిసి నన్ను ప్రధానమంత్రి సభ్యుడిగా ఎన్నుకున్నారు. ఆ ఉద్దేశంతోనే ప్రజలందరూ నన్ను ఆ కోణంలోనే చూడడం మొదలుపెట్టారు, నన్ను ఎంకరేజ్ చేయడం కూడా మొదలుపెట్టారు. అప్పుడు మీడియాలో నా మీద విమర్శలు వెల్లువలా వస్తూనే ఉన్నాయి. ఆయన ఒక రాష్ట్రం నుంచి వచ్చినవారు, ఆయనకి ఇండియా గురించే పూర్తిగా తెలీదు, ఆయన ఎలా ప్రపంచ స్టేజి మీద మాట్లాడతారు అన్నారు. ప్రపంచ స్థాయికి భారతదేశాన్ని ఎలా తీసుకువెళతారు, ఏం చేస్తారు అన్నారు. ఆ తర్వాత టీవీలో డిబేట్స్ అవి జరిగాయి, నా ప్రోగ్రామ్స్ అన్నీ రావడం మొదలుపెట్టాయి. అప్పుడు కూడా మళ్ళీ అదే ప్రశ్న వేయడం మొదలుపెట్టారు. మీకు విదేశీ ప్రయాణాల అనుభవం ఎంతుంది అన్నారు. ఇప్పుడు ఎన్నికలు ఇండియాకి సంబంధించినవి, కానీ అందరూ కూడా పూర్తి వివాదం అంతా కూడా ప్రపంచ దృష్టి వైపు తిప్పారు. అలా అయితే మోడీ చిక్కుకుంటాడు అని. ఇక్కడ మేనేజ్ చేసినా ప్రపంచ లెవెల్లో ఫెయిల్ అవుతాడన్నారు. అప్పుడు విదేశాల గురించి ఒక విషయం చెప్పాను. విదేశ విషయాల మీద అవగాహన భారతదేశ పురోభివృద్ధికి ప్రయాణం. కానీ మోడీకి సంబంధించి ఇకపైన ఈ దేశం తల దించుకుని ఎక్కడా మాట్లాడదు, తల ఎత్తుకుని బెదిరించి మాట్లాడదు, కానీ సూటిగా కళ్లల్లోకి చూసి మాట్లాడుతుంది అని చెప్పాను. నేను ఎప్పుడూ కూడా దేన్ని తక్కువ దృష్టితో చూడను. నేను ఒక కాలంలో టీ అమ్ముకునేవాడిని, వీళ్ళందరూ కూడా ప్రపంచ ప్రసిద్ధి నాయకులు. ఈ టీ అమ్ముకునేవాడు ఏం సాధిస్తాడో అని నేను కూడా ఏమనుకోలేదు. కానీ ఎప్పుడూ నా మనసులో ఉండే విషయం, ప్రపంచంలోని ప్రసిద్ధ నాయకులను కలిసినప్పుడు వాళ్ళ దేహ దారుఢ్యంలో అయినా సరే, రూపంతో వాళ్ళు ఒక విధమైన ఆకర్షణను ఏర్పరిచినప్పటికీ, కానీ నేను వాళ్లను కలిసినప్పుడు నేను కేవలం మోడీని కాదు, వాళ్ళకి నేను షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు చూశారంటే 140 కోట్ల మంది ప్రజలు నాతో ఉన్నారు అనుకుంటారు. వాళ్ళు నాతో పాటే ఉన్నారు. 140 కోట్ల మంది ప్రజల శక్తితో నేను పనిచేస్తున్నప్పుడు ఈ ప్రపంచం నాకు చాలా చిన్నదిగా కనపడుతుంది. నా దేశానికి ఏ లోటు లేదు, ప్రతిభలోనూ శక్తిలోనూ ఎటువంటి లోటు లేదు. ఇలాంటి నమ్మకంతోటే నేను ఉంటాను. దాని ప్రభావం ఎలా ఉంటుందో ఎదుటి వాళ్ళకు తెలుసు. ఈయన వేరే విధంగా ఉన్నారే, ఇంతకుముందు ఎవరూ ఇలా మాట్లాడలేదు, ఇలా ఆత్మవిశ్వాసంతో ఉన్నవాళ్ళు లేరు, ఇలా నమ్మకంతో ఉన్నవాళ్ళు లేరు. ఇలా అనుకుని వాళ్ల దృష్టి కూడా మారుతుంది. మాకు చాలా ఆశ్చర్యంగానే ఉంది. జో బైడెన్ లాంటి ఎంతో శక్తివంతుడైన నాయకుడు G7 సమ్మిట్లో మోడీ గారు ఎక్కడున్నారని వెతుక్కుంటూ వచ్చారు. అది నిజమే. నేను స్వయంగా కొంతమంది నాయకులతో అనుబంధాన్ని ఏర్పరచుకున్నాను. అధికారపూర్వకమైన మాటలకు మించి స్వతంత్రంగా మాట్లాడే అవకాశం చాలా ఉంటుంది. ఫోనుల్లో కూడా చాలాసేపు మాట్లాడుతూ ఉంటాం. ఇంకా నేను డొంక తిరుగుడుగా మాట్లాడే మనిషిని కాదు. ఇంకా
మేఘం వస్తేనే వర్షం వస్తుందని చెప్పే మనిషిని కాదు నేను. వర్షం వస్తుందంటే వస్తుందని చెప్తాను, రాకపోతే రాదు అని ఖచ్చితంగా చెప్తాను. అదిగాక నా మాట చాలా వివరణగా ఉంటుంది, అందుకనే ప్రపంచం దాన్ని నమ్ముతోంది. ఉదాహరణకు చెప్పాలంటే మీకు దాని గురించి చాలా బాగా తెలుసును. ఇప్పుడు నేను రష్యా నుంచి పెట్రోలియం వనరులు కొంటున్నాను, ఎందుకంటే ప్రపంచం మొత్తం ఇటువంటి వనరులు పెరిగినా కూడా ఆ భారం ప్రజల మీద పడకూడదనేది నా అభిప్రాయం. నాకు ఎక్కడ తక్కువ ధరకు దొరికితే అక్కడే కొనుక్కుంటాను. నేను ప్రజల కోసం పాటుపడతాను. ఒకరు నన్ను మెచ్చుకోవాలి అన్న ఉద్దేశంతో నేను ఏమీ చెయ్యను. అమెరికా మీ మీద కక్ష కొడుతుందని చాలామంది చెప్పారు. అప్పుడు నేను అన్నాను, నేను సంతోషపడాలి అంటే నా 140 కోట్ల మంది ప్రజలు సంతోషపడాలన్నాను. ఎవరి కోసం సంతోషపడాలి? అందువల్లే ఆ వర్తకాన్ని పొడిగించాం, దేశ ఆర్థిక వనరుల్ని కాపాడగలిగాం. కానీ అదే సమయంలో అధిపతి పుటిన్ యొక్క చైర్లో కూర్చుని టీవీలో నేను చెప్పగలను, ఇది యుద్ధకాలం కాదు అని. అందువల్లే ప్రపంచానికి నా గురించిన ఎటువంటి సందేహమూ లేదు. మోడీ మాట్లాడేది ఆయన అభిప్రాయం కాదు, భారత ప్రజల అభిప్రాయం. కానీ మోడీ గారు ఇంతకు ముందు కూడా మన నాయకులు విదేశాలకి వెళ్లారు, పెద్ద పెద్ద నాయకులే వెళ్లారు. అప్పుడు ఒక ఉద్దేశం ఉండేది, అమెరికా వైపు వెళితే రష్యాకి కోపం వస్తుంది, రష్యాకి వెళితే అమెరికా వాళ్ళకి కోపం వస్తుంది అని. ఈ ఆలోచన విధాన్ని మీరు మార్చారు. నాకు అనిపించింది ఏమిటంటే ఆ కాలంలో అప్పుడు ఉన్న ప్రాథమిక ఆలోచనల నుండి ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, అంటే అందరితోనూ ఈక్వల్గా మెయింటైన్ చేయడం, దూరం పెట్టడమే లక్ష్యంగా ఉండేది. నేను వచ్చిన తర్వాత దాన్ని మార్చాను. విదేశీయులతో ఎంత దగ్గరగా ఉండాలో అంత దగ్గరగా ఉన్నాను. ఆ డిస్టెన్స్ అనే మాటను తీసేశాను. అందువల్ల ఏమైందంటే, ఏ మనం దగ్గరగా ఉండడం చూసిన వెంటనే బి నేను వెనకబడ్డానని అతను కూడా ముందుకు వస్తాడు. అదేవిధంగా సికి కూడా, అతను కూడా మోడీ దగ్గరగా వెళ్ళిపోయాడు, మనం వెళ్ళాలని వెళ్తాడు. డి కూడా వస్తాడు. అందువల్ల అందరికీ కూడా ఇండియాతో క్లోజ్గా ఉండాలి అనే ఉద్దేశం వస్తుంది. ఇండియాకి దగ్గరవ్వాలన్న ఒక పోటీ ఏర్పడింది. ఇంతకుముందు అందర్నీ దూరం చేసుకోండి, అప్పుడే మనకి స్వతంత్రం ఉంటుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరే విధంగా ఉంది. నేనిప్పుడు మీకు ఒక సంఘటన గురించి చెబుతాను. నేను ఇజ్రాయెల్కి వెళ్ళాలని అనుకున్నాను. అప్పుడు అందరూ కూడా, ఈ ప్రపంచ అనుభవం ఉన్న గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు కదా, వాళ్ళు నాకు ఆలోచన చెప్పారు. సార్, ఇజ్రాయెల్కి వెళితే పాకిస్తాన్కి వెళ్ళాలి అన్నారు. మన దేశంలో సెక్యులరిజానికి అర్థం ఇదే. హనుమాన్ గుడికి వెళ్ళామంటే సాయంకాలం ఇఫ్తార్ విందుకు వెళ్ళాలి. అలాంటి ఒక మనస్థితి ఏర్పడింది. అప్పుడు నేనేమనుకున్నానంటే, ఇజ్రాయెల్కి నేను ఒంటరిగానే ప్రయాణం చేస్తాను, దాన్ని పాకిస్తాన్తో కలపకూడదు అనుకున్నాను. నేను పాలస్తీనాకు వెళతాను, మళ్ళీ పాలస్తీనానికి తిరిగి వచ్చేస్తాను అని అనుకున్నాను. రెండూ ఒక్కటిగా కలిపి మన దేశంలో ఏర్పడిన తప్పుడు అభిప్రాయాలకి నేను బలి అబ్బేది లేదు. స్వతంత్రం తర్వాత చూశారంటే, ఇజ్రాయెల్కు వెళ్ళిన మొదటి ఇండియా ప్రధానమంత్రి నేనే. ప్రశాంతంగా అన్ని కార్యక్రమాలు అయ్యాక తిరిగి వచ్చేశాను. 2-3 నెలల తర్వాత పాలస్తీనా ప్రయాణం జరిగింది. నేను నేరుగా పాలస్తీనాకు వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే లాజిస్టిక్ ప్రాబ్లం ఉంది, నాకు హెలికాప్టర్ అవసరం అయ్యింది. నేను జోర్డన్ నుంచి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు జోర్డన్ రాజుకి, ఆయన మహమ్మద్ సాబ్కి వారసుడు. జోర్డన్ రాజు మహమ్మద్ సాబ్కి నేరుగా వారసుడు. నేను ఆ రూట్లో వెళ్తాను అని ఆయనకు తెలిసింది. అందువల్ల ఆయన ప్రోగ్రామ్స్ని ఆయన మార్చుకున్నాడు. మీరు జోర్డన్కి రండి, మనం కూర్చుని మాట్లాడుకుందాం. మీ దేశం నుంచి హెలికాప్టర్ అవసరం లేదు, మా హెలికాప్టర్లోనే మనం వెళ్ళొచ్చు, పూర్తి ప్రయాణ ఏర్పాట్లన్నీ నావి అని అన్నారు. జోర్డన్ రాజు కొన్ని నెలలకు ముందు ఇజ్రాయెల్కు వెళ్లిన ప్రధానమంత్రి. అది మాత్రమే కాదు, నేను జోర్డన్ రాజుతో హెలికాప్టర్లో పాలస్తీనాకి హెలికాప్టర్లో వెళుతున్నప్పుడు ఇజ్రాయెల్ యొక్క 6 విమాన దళాలు చెందిన 6 యుద్ధ విమానాలు నాకు రక్షణగా నాతో పాటు వచ్చాయి. అదే కాకుండా
నాకు జోర్డన్ ఇచ్చిన మర్యాద దక్కింది, ఇటువైపు ఇజ్రాయెల్ కూడా నాకు మర్యాద ఇచ్చింది. నేను పాలస్తీనాకు వెళ్ళిన విషయం ఇజ్రాయెల్ కూడా తెలుసు, అయినా సరే నాకు మర్యాద ఇచ్చారు. నేను నాకు అంటే మోడీకి కాదు, దేశానికి. పాలస్తీనాకు వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్లో దక్కిన అదే మర్యాద నాకు దక్కింది. అది మాత్రమే కాదు, ఎటువంటి విభేదాలు జరగలేదు. దీనికి అర్థం ఏమిటంటే, కొన్ని రోజులకు ముందు జరిగిందాన్ని బట్టి చూస్తే మేము జవాహర్ నౌకాశ్రయంతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం ఇరాన్తో. అది మధ్య ఆసియా అంతటికీ కూడా ఒక పెద్ద మార్పుని తీసుకురాబోతోంది. నిన్న కూడా చూసుంటారు ఆఫ్ఘనిస్తాన్ యొక్క తాలిబాన్ నిర్వహణ. ముఖ్యంగా ఈ నిర్ణయాన్ని పొగిడారు. ఇరాన్ మీద అమెరికా నియమాలు పెట్టింది. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ అనే దేశాలకు మధ్య యుద్ధం ఏర్పడే పరిస్థితులొచ్చాయి. అటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా అక్కడ ఉండే అధికారి నాకు తెలిసిన మిత్రుల్లో ఒకరు, ఆయన్ని కోల్పోవలసి వచ్చింది. శ్రీ రైసీ. ఈ మధ్య ఆయన ప్రాణాల్ని కోల్పోయారు. ఆయన భార్యకి మన అలీగర్ యూనివర్సిటీకి ఒక సంబంధం కూడా ఉంది. అది కేవలం రాజకీయ సంబంధం మాత్రం కాదు, కుటుంబానికి సంబంధించిన ఒక ఆరోగ్యకరమైన బంధం. ఒక మంచి మిత్రుని కోల్పోయిన బాధ నాకు ఉంది. కానీ ఆయన చనిపోవడానికి కొన్ని రోజుల ముందుగానే మేము జవాహర్ ఒప్పందాన్ని ముగించాం. మధ్య ఆసియాకు సంబంధించినంతవరకు అది ఒక ముఖ్యమైన నిర్ణయం. దానికి ఎవరూ వ్యతిరేకత చూపించలేదు. దీన్ని బట్టి ఏం తెలుస్తోందంటే, ఒక దేశ పరిస్థితిని మనసులో పెట్టుకుని ప్రయత్నం చేస్తే ప్రపంచం కూడా దాన్ని అర్థం చేసుకుంటుంది. నేను ఒక విషయాన్ని వివరంగా చెబుతాను. నా దేశం యొక్క లక్ష్యాలను మూడో దేశాన్ని దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడను. నా దేశానికి దేనితో అవసరం ఉంది, దేనితో అవసరం లేదు, దాన్ని బట్టే నేను ప్రవర్తిస్తాను. అదేలాంటి ఒక విషయం కొరియాకు జపాన్కి మధ్య ఉంది. చాలామంది నాయకులు జపాన్ వెళ్తే కొరియాకు వెళ్తారు, కొరియా వెళ్తే జపాన్ కూడా వెళతారు. అలా క్లబ్ చేస్తూ ఉంటారు. అది మమ్మల్ని ఇన్సల్ట్ చేసినట్టు అని అన్నారు. మమ్మల్ని మాత్రం విడిగా కలవకూడదా అన్నారు. సరే, నేను వస్తాను అని చెప్పాను. నేను కొరియాకు విడిగా వెళ్ళాను, కానీ జపాన్ వెళ్లలేదు. జపాన్కు వెళ్ళినప్పుడు కొరియా వెళ్లలేదు. వాళ్లకు మెసేజ్ వెళ్ళింది, ఇతను మన భావాలు అర్థం చేసుకున్నాడు అని. అందువల్ల ప్రపంచ దేశాలతో ఉన్న సున్నితమైన బంధాలు ఇరువైపుల నుంచి కూడా పెరగటానికి అవకాశం ఉంది. నేను ఎవరి అడ్వైసుల్ని కూడా తీసుకోను. అందువల్లే ఈ రోజున ఇండియాని ప్రపంచమంతా కూడా పొగుడుతోంది. ఆ విలువకిచ్చే ఉదాహరణ కూడా మేము చూసాం. ఉక్రెయిన్ నుంచి బయలుదేరేటప్పుడు పాకిస్తాన్ స్టూడెంట్స్తో భారతదేశ జెండాని పట్టుకుని మరీ బయటకొచ్చారు. ఇప్పుడు మన దేశంలో ఏం జరుగుతుందో చూడండి. ఈ దేశం తీసుకున్న ప్రయత్నంలో ఏదైనా మంచి జరిగితే దాన్ని అంగీకరించిన వాళ్ళు సైలెంట్గా ఉండిపోవచ్చు. అది పర్వాలేదు, మెచ్చుకోక్కర్లేదు, నేను అర్థం చేసుకోగలను. కానీ దానికి వ్యతిరేకంగా కొంతమంది ముఖ్య పత్రికలు నన్ను అడుగుతున్నాయి, నిజంగా మీరు ఉక్రెయిన్కి సపోర్ట్గా మాట్లాడారా, నిజంగానే మీరు పుటిన్తో మాట్లాడారా అని. అప్పుడు నేను వాళ్ళకి చెప్పాను, కాల్ డీటెయిల్స్ చూసుకోండి, ఇంతకుమించి నేను వివరం చెప్పలేను అని. ఇంతకు మించి ఇంకేం చెప్పగలను? ఇలా ఏమీ జరగలేదు కదా, అవకాశమే లేదు. జరగలేదు. రెండు దేశాలకి సంబంధించిన నాయకులు కలిసి స్టూడెంట్స్కి దారి ఎప్పుడు ఇవ్వలేదు. అంటే సమస్య ఏమిటంటే, ఇండియా దేశ జెండాకింత శక్తి ఉందని వీళ్ళు ఎప్పుడు కూడా అసలు ఊహించలేదు. ఈరోజు ఇక్కడ నాకు దక్కిన మొదటి అనుభవాన్ని మీకు చెబుతాను. నేను విషయాల్ని గ్రహిస్తాను, ఆరా తీస్తాను, అర్థం చేసుకుంటాను. ఈ భావన మొట్టమొదటిసారిగా నేపాల్లో భూకంపం వచ్చినప్పుడు అర్థమైంది. అప్పుడు మనం అన్ని విధాల సహాయం చేశాం, అది మన బాధ్యత కూడా. ఆ తర్వాత గుజరాత్ భూకంపంలో కూడా నివారణ పనుల్లో మాకు చాలా అనుభవం ఉంది. అందువల్ల నేనే స్వయంగా ఈ విషయాల్లో ముందుకు వచ్చి పాల్గొన్నాను. అక్కడ నేను చూశాను, ప్రపంచం నుండి వచ్చిన 40 దేశాల ప్రజల్ని సహాయం అడిగి నేపాల్ని ఆ ప్రమాదం నుంచి కాపాడాం. అప్పుడే నాకొక విషయం అర్థమైంది, ఇంతవరకు మానవత్వపు సహాయం ఏమిటంటే అది పశ్చిమ దేశాలు చేసే సాయం అనుకున్నాం. ఇకపైన ఇండియా కూడా పాలు పంచుకుంటుందని నేను నిర్ణయించుకున్నాను. అందువల్లే కోవిడ్ సమయంలో మీరందరూ చూసి ఉంటారు, మనం చైనా నుంచి చాలామంది ప్రజల్ని తీసుకువచ్చాం. అలాగే చాలా దేశాల ప్రజలను కూడా మనం తీసుకుని వచ్చాం. ఎంఎన్లో సమస్య వచ్చినప్పుడు వేరే దేశాల నుంచి ప్రజలను తీసుకువచ్చి
వాళ్ళ దేశాలకు పంపించాం. సూడాన్లో కూడా అలా జరిగింది. అక్కడ చిక్కుకుపోయిన విదేశ ప్రజలను కూడా మనం కాపాడాం. ఈరోజు ప్రపంచంలో మన పేరే తెలియని ఒక శాఖలో కూడా ఇంతకుముందు ఇదంతా కూడా పశ్చిమ దేశాలే చేస్తూ ఉన్నాయి, వీళ్ళ వల్ల అది కుదరదు అని అనుకున్నారు. ఇటువంటి ఆర్మీ సేవలన్నీ వాళ్లే చెయ్యగలరు, ఇండియా వల్ల కాదు అని కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇండియా ఏం చెయ్యబోతోంది అని అడుగుతున్నారు, ఎలా చెయ్యబోతోందని అడుగుతున్నారు. అది నేను చేసి చూపిస్తాను. అంటే ఆర్టికల్ 370ని ఆపినప్పుడు మిడిల్ ఈస్ట్ దేశాల వాళ్ళకి కోపం వస్తుందని మీరు ఆలోచించలేదా? అరబ్ దేశం వాళ్ళు మన మీద అసంతృప్తి చెందుతారు, దాని ప్రభావం మన పనుల మీద పడతాయి. ఇది చాలా మంచి ప్రశ్న. దీనికి నా సమాధానం కొంచెం పెద్దదిగా ఉంటుంది. అదీగాకుండా ఈ విషయం గురించి కొంచెం లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది మొదటిసారిగా దక్కింది. అందువల్ల నేను సరిగ్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే మీరు సడన్గా అడిగారు కదా. మన దేశంలో కాశ్మీర్ గురించి మాట్లాడితేనే 70 ఏళ్లుగా దాన్ని ప్రపంచ దేశాల సమస్యగా మార్చారు. ప్రపంచ దేశాలన్నీ కూడా కాశ్మీర్ సమస్య గురించి భారతదేశాన్ని అడుగుతూనే ఉన్నారు. అటల్ బిహారీ కొంచెం ప్రయత్నించి తీవ్రవాదుల్ని సెంటర్ పాయింట్ చేశారు. కాని మొత్తంగా చూస్తే 370 విడిపించిన తరువాత ప్రపంచం కఠినంగా వ్యతిరేకత చూపించిన తర్వాత అందరూ అనుకున్నారు. కానీ అది అలాగే తారుమారయ్యింది. ప్రపంచంలో ఈ విషయాన్ని విమర్శించారు. ఇండియా ఇరుకున పడుతుందని ఆలోచించిన మిగతా దేశాలు కూడా, చాలా ముఖ్యమైన దేశాలు మాత్రం ప్రశాంతంగానే ఉన్నాయి. ఒకవేళ మాట్లాడినా కూడా అది ఇండియా లోపలి వాళ్ల విషయాలు అన్నారు. ఆశ్చర్యం ఏమిటంటే అరబ్బు దేశాలన్నీ కూడా మౌనంగానే ఉన్నాయి. ప్రపంచంలో ఉండే అన్ని ఇస్లాం దేశాలు ప్రశాంతంగా ఉన్నాయి. కానీ నా దేశంలో ఉండే కాంగ్రెస్ వాళ్ళు మాత్రం లోటు చెబుతూనే ఉన్నారు. ఈ విషయం ఎప్పటి వరకు నాకు అర్థం కాలేదు. దీనికి అర్థం ఏమిటని ఆలోచిస్తే వాళ్ళ ఆలోచనలోనే ఏదో గందరగోళం ఉందని అర్థం. 370 తర్వాత కూడా నేను ఎన్నో ఇస్లాం దేశాలకు వెళ్ళి వచ్చాను. అక్కడ నాకు బాగా మర్యాద దక్కింది. నాకు ఏ సమస్య రాలేదు. 370 తరువాత మన దేశానికి చెందిన 8 మందికి మరణశిక్ష విధించారు. అది 370 తర్వాత జరిగిన సంఘటన. కానీ వాళ్ళని ప్రాణాలతో తిరిగి తీసుకొచ్చాం. ఆ సమయంలో మోడీ గారు అపోజిషన్ పార్టీ వాళ్ళు చాలా ప్రశ్నలు అడిగారు. ఖతార్లో మన దేశం వాళ్ళు ఉరిశిక్ష పడి అక్కడ జైల్లో ఉన్నప్పుడు ఓవైసీ ఏమన్నారంటే, మోడీ గారికి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ తెలుసు కదా, ఇప్పుడేమైంది, అందరికీ దారి చూపించేలా మాట్లాడతారు కదా. అంటే చూసారంటే ఖతార్ నా రెండో ఇల్లు లాంటిదని మోడీ గారు చెప్పేవారు. ఆయన ఏమీ చేయలేకపోయారు కదా అన్నారు. ఒకటి, వాళ్ళు మోడీని బాగా అర్థం చేసుకోలేదు, లేదా వాళ్ళు మోడీ గురించి మాట్లాడితే మీడియాలో కొంచెం శ్రద్ధ పెరుగుతుందని అనుకుంటున్నారని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే ఈ మోడీ బ్రాండ్ ఏమిటి అంటే, మోడీ గురించి మాట్లాడితేనే సో మోడీని బూతులు తిట్టినా కూడా వాళ్లకు క్రేజ్ పెరుగుతుంది. అందువల్లే అవకాశాల కోసం వెతుకుతూ ఉంటారు. వేరే ఎవరిని తిడితే లాభం ఉంటుంది, అందుకే మోడీని తిడుతున్నారు. అన్నిటిలోనూ తొందరపాటు. ఎప్పుడు అర్థం చేసుకుంటారు? ఆయన మౌనంగా ఉన్నారంటే ఏదో చేస్తారని అర్థం. మాటల్లో చూపించరు, చేతలు చేస్తారు అని. ఆ విషయం వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇన్ని ఏళ్లు గడిచాయి, నా గురించి ఏ రహస్యాలు లేవు, అన్నీ ఓపెన్గానే ఉన్నాయి కదా. ఎవరైనా సరే సవ్యంగా చెయ్యాలి. మీడియా వాళ్ళు కూడా సరిగ్గా చేయడం లేదు, క్షమించండి. సరిగ్గా పరిశోధన చేస్తే ఇదే జరిగిందని చెప్పొచ్చు. 3 రోజుల్లో మోడీ చేశారు, 5 రోజుల తర్వాత ఇది జరిగింది, 7 రోజుల తర్వాత ఏం చేస్తారో అనేది కూడా తెలుస్తుంది. కానీ వాళ్ళు దానికి సిద్ధంగా లేరు కదా, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఉన్న అభిప్రాయాలతోనే ఉన్నారు కదా. దాన్నే వ్యాపింపజేయాలి, పుకార్లు పుట్టించాలి, దానికి తగ్గట్టుగా ఏమైనా దొరికితే దాన్ని కూడా జాయిన్ చేసుకుంటారు. అందువల్లే వాళ్ళ లెక్కలు తప్పవుతున్నాయి. ఈసారి కూడా 400 దాటలేరు అని అనుకున్నారు. చివరికి ఏమైంది పరిస్థితి? ఇప్పుడు వాళ్ళనే చూశారు అంటే 400 దాటే పరిస్థితికి వచ్చారు. అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారు?
నేను ఏ దిశలో నడుస్తున్నానో వాళ్లకు అర్థం కావడం లేదు. మూడు ఎన్నికల తరువాత ఎవరో వాళ్లను అడిగారు, మీరు పూర్తి ప్రచారాన్ని మోడీ 400 దాటుతారా లేదా అనే సమస్య మీద జరుపుతున్నారు. ఇప్పుడు మీకు ఒక కొత్త సలహా కూడా ఇచ్చారు. పాకిస్తాన్ వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ దగ్గర ఇప్పుడు న్యూక్లియర్ బాంబ్ ఉంది. అందుకే నేను లాహోర్కి నేరుగా వెళ్ళి చూసి వచ్చాను. అంతేకాకుండా ఎటువంటి రక్షణ ఏర్పాటు లేకుండా వెళ్ళి చూసొచ్చా. అక్కడ ఒక రిపోర్టర్ ఏం రిపోర్ట్ చేశాడంటే, హాయల్లతో బా ఈయన వీసా లేకుండా ఎలా వచ్చారు? టీవీలో వాదన జరిగింది, వీసా లేకుండా ఎలా వచ్చారు అని. చెప్పాలంటే ఒకప్పుడు అది కూడా మా దేశమే కదా. ఇంతకు ముందంతా మోడీ గారు మనం పాకిస్తాన్ గురించి దిగులు పడేవాళ్ళం. ఇక్కడికొచ్చి దాడి చేసి వెళ్ళిపోతారు, ఆ తర్వాత మళ్ళీ వచ్చి దాడి చేసి వెళ్ళిపోతారు. అది ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం అప్పుడు జరిగింది. కానీ ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు పెద్ద లిస్టే ఇస్తున్నారు, ఎవరో తెలియని వాళ్ళు వచ్చి దాడి చేసి వెళ్తున్నారు అని. విషయం అది కాదు. పాకిస్తాన్లో ఉన్నవాళ్ళు బాధలో ఉన్నారు, ఆ విషయం నాకు తెలుసు. ఆ కష్టాలకు కారకుణ్ణి నేనే అని కూడా నాకు తెలుసు. కానీ నాకు బాధ కలిగించే విషయం ఏమిటంటే, నా దేశంలో ఉండే బాధ్యత గల నాయకులు, ఒక బాధ్యత గల పార్టీకి చెందినవారు, అంటే కసాబుని, అదేమిటంటే కసాబు మన ప్రజల్ని చంపలేదు, మన ప్రజలే మన ప్రజల్ని చంపారు అంటే పాకిస్తాన్కి ఆదరణగా, కసాబుకి ఆదరణగా నా దేశంలో ఉన్న ఎన్నో పార్టీల నుంచి ఎన్నో మాటలు వచ్చాయి. 26/11 దాడి జరిగినప్పుడు వాళ్ళు పాలనలో ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఇటువంటి వాంగ్మూలం వస్తే అది పాకిస్తాన్ తీవ్రవాదుల పని కాదు, ఇండియన్సే చేశారు అని చెబితే అప్పుడు సిగ్గుతో తల దించుకునే పరిస్థితి వస్తుంది. ఇది చూస్తే చాలా వేదనగా ఉంది. అది చూశారంటే మా వాళ్ళు అక్కడికి వెళ్ళారు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు అనే వార్తలు వస్తున్నాయి. అందుకోసం వాళ్ళు ఏడుస్తున్నారంటే దాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు వాగుతున్నారు అర్థం కావడం లేదు. ఇక్కడున్న కొంతమంది సిగ్గుపడే విషయం ఒకటి చెప్పారు. అదేంటంటే, రాముడు గుడి తెరవబోయే సమయంలో ఉత్తమ్ ఠాక్రే పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి అన్నారు, రాముడు భక్తుల్ని ట్రైన్లో తీసుకెళ్తారు, పాకిస్తాన్ వాళ్ళ సాయంతో ఆ రైలు మీద దాడి జరుగుతుంది అన్నారు. ప్రజలు ప్రాణాలు పోతాయి, చాలా గొడవ జరుగుతుంది, ఆ తర్వాత మోడీ గారు ఎన్నికలో గెలుస్తారంటున్నారు. కలవరం ఏమీ జరగలేదు కదా, ట్రైను తగలబడలేదు. ఎవరైనా వెళ్ళి వాళ్ళ దగ్గర అడగాలి, మీరు సమయానికి మందులు మాత్రలు వేసుకుంటున్నారా లేదా అని, మెడికల్ చెకప్ చేస్తున్నారా లేదా అని అడగాలి. ఎవరైనా వెళ్ళి వాళ్ళను అడగండి. సరే, ఆ ప్రశ్న అడగకపోయినా సరే కుశలం అడగండి. వాళ్లకు ఏంటి సమస్య దాని గురించి అడగండి. ఎందుకంటే మంచి మనస్థితిలో ఉన్నవాళ్ళు సాధారణంగా ఇలాంటి మాటలు మాట్లాడరు. మీలాంటి మీడియా మిత్రులకి అన్ని చోట్ల కూడా పలుకుబడి ఉంటుంది. వెళ్ళి వాళ్ళను అడగండి, మీకేమీ సమస్య లేదు కదా. ఎవరైనా వెళ్ళి వాళ్ళని అడగండి, ఏమీ జరగలేదు, అయినా 400 దాటుతాం. మనం పాకిస్తాన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అక్కడున్న వాళ్ళవి కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూశాను. అంటే చంద్రయాన్ చంద్రుడి మీదకి అడుగు పెడుతున్నప్పుడు మేమిప్పుడు చంద్రుడి లోపలే ఉన్నాం కదా అని అన్నారు. గోతులున్నాయి, చీకటిగా ఉంది, కరెంటు లేదు, నీళ్లు లేవన్నారు. అదేమిటంటే వాళ్ళకి జెండాలో చంద్రుడు ఉండడమే గొప్ప విషయం. కానీ నాకు చంద్రమండలంలో భారత పతాకం ఎగరాలి.
మళ్ళీ సెక్యులరిజం గురించి ప్రస్తావన వచ్చింది. చంద్రయాన్ ఎక్కడైతే దిగిందో మీరు ఆ చోటుకి శివశక్తి అని పేరు పెట్టారు. ఈ దేశపు దురదృష్టం ఏమిటంటే అన్ని విషయాల్లో కూడా ఓటు బ్యాంకు విషయంగానే చూస్తున్నారు. ఎవరినైనా చెప్పమనండి, శివశక్తి అని పేరు పెట్టడంలో తప్పే ఉంది. అది ప్రపంచ శక్తిని చాటి చెప్పే పేరు. నేను చేసిన తప్పేంటంటే అది చంద్రమండలంలో చంద్రయాన్ అడుగుపెట్టిన ఆ చోటికి పేరు అది ఎవరైనా బీజేపీ నాయకుడి పేరు కూడా పెట్టుకోవచ్చు, ఎవరు వద్దని చెప్పరు. ఎందుకంటే అలాంటి అలవాట్లు వాళ్ళకే కదా ఉన్నాయి మరి. కానీ నేను అలా ఏమీ చేయలేదు. నేను శివశక్తి అని పేరు పెట్టాను. ఆ పేరు వాళ్లను ఏ స్థాయిలో బాధించింది అంటే వాళ్ళు ఏమీ చెప్పలేకపోయారు. కానీ చూశారంటే 1 సంవత్సరం తరువాత హిందువుల దగ్గర ఉన్న ఆ శక్తిని నేను అంతం చేస్తాను అని చెప్పడం మొదలుపెట్టారు. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, ఆ దాడి ప్రభావం నా మీద ఇంకా ఉంది కూడా. కానీ వాళ్లకు ఒక విషయం అర్థం కాలేదు. నేను శివశక్తి అని 2 పేర్లు చెప్పాను. శివుడికి విషాన్ని తట్టుకునే శక్తి ఉందని వాళ్లకు తెలియదు. రామాలయం కుంభాభిషేకం చాలా అద్భుతంగా జరిగింది. అందులో గుడి కూడా చాలా చక్కగా కట్టారు. అందులో కూడా వివాదాలు వచ్చాయి. దీన్ని బీజేపీ కార్యక్రమంగా మార్చేశారని అంటున్నారు. అసలు ముందు మాకు అనిపించింది మతం గురించి వీళ్లకు ఉన్న తప్పుడు అభిప్రాయానికి ఫలితం ఇది అని. ఈ విషయం ఇంకా ముందుకు వెళ్లకుండా 70 ఏళ్లుగా వాళ్లు చెయ్యాల్సిన ప్రయత్నాలన్నీ కూడా చేశారు. దీన్ని ఇలాగే ప్రోపగండ చేస్తే వాళ్ల ఓటు బ్యాంకు సురక్షితంగా ఉంటుందని వాళ్ళు అనుకున్నారు. కాని రాముడు గుడి కట్టిన తరువాత ఓటు బ్యాంకు అనే పదానికి అర్థమే లేకుండా పోయింది కదా. ఎందుకంటే ఆ విషయాన్ని ఇక మీదట ఉపయోగించలేం. కాని ఆ తర్వాత కూడా వ్యతిరేకత వచ్చినప్పుడు 70 ఏళ్లుగా చేసిందంతా కేవలం ఓటు బ్యాంకు కోసం మాత్రమే కాదు అని నాకు అనిపించింది. వాళ్ళు మానసికంగా వాళ్ల చేతలతో మాటలతో అన్ని విధాలుగా వాళ్ళు రాముడికి వ్యతిరేకులు. రాముడి మీద వాళ్లకు చాలా లోతుగా తప్పుడు అభిప్రాయం ఉంది. దాని యొక్క ఫలితమే ఇప్పుడు కూడా ఒక చిన్న పిల్లాడు రోడ్డు మీద వెళుతూ జై శ్రీరామ్ అంటే నేను జై శ్రీరామ్ అంటాను. ఎవరైనా వచ్చి నమస్కారం అని అన్నారంటే నేను కూడా నమస్కారమే పెడతాను. ఎవరైనా హలో అన్నారంటే నేను కూడా హలో అనే అంటాను. ఎవరైనా జై శ్రీరామ్ అంటే నేను కూడా జై శ్రీరామ్ అనే అంటాను. మీరే చూసి ఉంటారు, వాళ్ల ఎదుట ఎవరైనా జై శ్రీరామ్ అని చెబితే వాళ్ల మొహం వెంటనే అదో రకంగా మారిపోతుంది. నోరే తెరవరు, ఏం చేస్తారో కూడా మనం అర్థం చేసుకోలేం. మీరు కూడా జై శ్రీరామ్ అని చెబితే పోయిందే ఉంది, చెప్పండి. ఆ తర్వాత చూశారంటే రామజన్మభూమి దేవాదాయ శాఖ నిర్వహణ వాళ్ళని నిజంగానే మనం మెచ్చుకుని తీరాలి అంటాను. ఎందుకంటే రాముడు గుడి న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాత కట్టబడింది. న్యాయస్థానంలో కూడా ఎవరెవరు అడ్డంకులు ఏర్పరిచారో ఈ ప్రపంచానంతటికీ తెలుసు. 2019లో కూడా ఇప్పుడు తీర్పు చెప్పవద్దు, అది బీజేపీకి ఫలితానికి ఇస్తుంది అన్నారు. ఆ విషయం న్యాయస్థానమే చెప్పింది, కాంగ్రెసు తరపు వాళ్లే చెప్పారు. సరే, ఇదంతా వదిలేయండి. న్యాయస్థానం తీర్పు వచ్చిన తరువాత కూడా దేవాదాయ శాఖ వాళ్లు వాళ్ల ఇంటికి వెళ్లారు. అక్కడికి వెళ్లి మర్యాదగా వాళ్ళను ఆహ్వానించారు కూడా. జరిగిందేదో జరిగిపోయింది, మీరు అవేం మనసులో పెట్టుకోకుండా రండి అన్నారు. వాళ్ల దగ్గరకు వెళ్ళినట్టుగానే వంశానుగతంగా వస్తూ ఉన్న న్యాయస్థానంలో ఈ కేసును నడిపిస్తున్న అన్సారీ కుటుంబం దగ్గర కూడా వెళ్లారు. వాళ్ళ అబ్బాయి ఇక్బాల్ అన్సారీ రామజన్మ భూమి కేసులో ఎదురు తరపు బాబర్ మసీద్ కోసం న్యాయస్థానంలో పోరాడారు. ఆయన్ని కూడా గౌరవించి మీరు రావాలి అని చెప్పి ఆహ్వానించారు కూడా. ఆయన వచ్చారు. మీరే ఇప్పుడు చెప్పండి, ఈ విషయంలో ప్రజలే చెప్పాలి. ఇక్బాల్ అన్సారీ కుటుంబం జీవితమంతా కూడా బాబర్ మసీదు కోసం న్యాయస్థానంలో పోరాడారు. రామజన్మభూమికి వ్యతిరేకంగా పోరాడారు. కానీ సుప్రీంకోర్టులో తీర్పు ఇచ్చిన తరువాత వాళ్లే వచ్చి
ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని కూర్చున్నారు. కానీ వీళ్ళు మాత్రం నిరాకరించారు. ఇందువల్లే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉందని ఆలోచించవలసి వస్తోంది. ఇది మాత్రమే కాదు, ఆ తర్వాత నాకు తెలిసిందేంటంటే ఇక్బాల్ అన్సారీ ఒక ధనవంతుడి కుటుంబం కాదు, సాధారణమైన వాడని. ఆయన రాముడి గుడి యొక్క ఒక మాడ్యూల్ ఉంది, అది కూడా ఒక పలక మీద. దాన్ని ఆయన తీసుకువచ్చారు. ఆయన రక్షణాధికారి ఒక హిందువు. ఆ మాడ్యూల్ని ఆయనకి బహుమతిగా ఇచ్చారు. ఇక్బాల్ అన్సారీ ఆయనకు గిఫ్ట్గా ఇచ్చారు. అది ఆయనకు ఆయన హక్కు అని అనిపించింది, అందువల్ల ఆయన పోరాడారు, అంతే. కానీ న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తరువాత ఆ తీర్పుని ఆయన మనస్ఫూర్తిగా అంగీకరించారు. అంటే ఇక్బాల్ అన్సారీ మతాభిప్రాయం కరెక్టా లేక వీళ్ల మతాభిప్రాయం కరెక్టా? ఇదే దేశానికి బాధ కలిగించే విషయం. అందుకనే మిమ్మల్ని ఇప్పుడు మతపరమైన వ్యక్తి, కమ్యూనల్, ప్రజల్ని హిందూ ముస్లిం అని విడగొట్టేవారని అంటున్నారు. దాని గురించి చెప్పాలంటే ఎవరైనా కొత్తగా డిక్షనరీ రాయాలి, ఎందుకంటే డిక్షనరీలో ఖాళీ లేవు కదా. నన్ను తిట్టి తిట్టి డిక్షనరీలో ఉన్న అన్ని మాటలు కరువైపోయాయి. ఇప్పుడు కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. అందువల్ల మళ్ళీ మళ్ళీ హిందూ ముస్లిం అని చెప్పకుండా వాళ్ళ మాటలు రావడం లేదు. ఎందుకంటే ఏ పని చెయ్యలేదు. 60 ఏళ్లుగా ముస్లిం పిల్లలకు మంచి చదువు నేర్పించి ఉంటే, వాళ్ళు ఉండడానికి మంచి ఇళ్లు కట్టి ఉంటే, వాళ్ళకి మరుగుదొడ్లు కట్టి ఉంటే, విద్యుత్ సౌకర్యం కలిగించి ఉంటే, పిల్లల భవిష్యత్తును బాగు చేయడం అలాంటివేమీ చేయలేదు. వాళ్లను భయపెట్టాలి, చంపేస్తారు, వాళ్ళు వచ్చారంటే ప్రమాదం. ఆయన మోడీ యోగిని కూడా అందులో కలిపారు. ఎప్పుడు చూసినా భయపెట్టడం. అదీ కాకుండా ఇప్పుడు ముస్లిం సమూహాల్లో కూడా ఈ విషయం గురించి ఆలోచన శక్తి మారింది అనే మనం అనుకోవాలి. నేను మత ప్రవక్తల గురించి మాట్లాడడం లేదు. స్వప్రయోజనాల గురించి మాట్లాడేవాళ్ళు అన్ని సమూహాల్లోనూ ఉన్నారు. నేను వాళ్ళ గురించి మాట్లాడడం లేదు. కానీ నాకు ప్రజలతో ముఖాముఖి సంబంధం ఎక్కువగా ఉంది. నా అనుభవంలో ఇలా రెచ్చగొట్టే తత్వం ఉన్నవాళ్లు చేసే పనులకు ప్రజలు బాధపడడం లేదు. ఎన్నికలు వచ్చాయి, అందువల్లే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని అర్థం చేసుకున్నారు. మోడీ గారు ఇంతకాలంలో ఏ నాయకుడు కూడా పలానా మతానికి ఇంత రిజర్వేషన్ ఇవ్వాలని ఏ నాయకుడు చెప్పలేదు. కానీ మీరు ఎన్నికల ప్రచారంలో మేడ మీదే ఇది చాలా ధైర్యంగా చెప్పారు. గత నెల రోజులుగా నేను కాంగ్రెస్కి ఛాలెంజ్ చేస్తున్నాను. రాసి ఇవ్వండి, నేను దేశానికి గ్యారంటీ ఇస్తాను అని. ముందుగా భారత రాజ్యాంగ చట్టాన్ని మార్చను అని. రెండవది రాజకీయ అమరికను మార్చి మతాన్ని ఆధారంగా చేసుకుని రిజర్వేషన్లో మార్చకూడదు. మూడవదిగా ఎస్టీ, ఎస్సీ, ఓబీసీలను వాళ్ల రిజర్వేషన్లు లాక్కుని మతాన్ని ఆధారంగా చేసుకుని వేరే ఎవరికీ కూడా ఇవ్వను అనండి, రాసి ఇవ్వండి అన్నాను. ఇవ్వడం లేదే. ఈ దేశానికి రాసివ్వండి, ఆ మాత్రం ధైర్యం లేదా మీకు? ఆ తర్వాత ఏమంటున్నారు, మా మేనిఫెస్టోను చూడండి అంటున్నారు. నేను అడుగుతున్నాను, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎక్కడైనా మేము అవినీతి చేస్తామని రాశారా? అవినీతి చేస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో ఉందా? గత 50-60 ఏళ్లుగా కాంగ్రెస్ మేనిఫెస్టోను తీసి చూడండి. ఏ మేనిఫెస్టోలో అయినా వాళ్ళు అవినీతి గురించి రాసి ఉన్నారా? మీరే చెప్పండి. అవినీతి పనులు చేస్తున్నారా లేదా? మీరు ఎందుకని అవినీతికి పాల్పడుతున్నారు అని అడిగితే మా మేనిఫెస్టోలో చూసండి ఎక్కడైనా అవినీతి ఉందా అంటున్నారు. ఇలా చెప్పి తప్పించుకోగలరా? అదేవిధంగా చూశారంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్పింది మీరే చూడండి. అదేవిధంగా రాకుమారుడు చెప్పింది చూడండి. వాళ్ళ మేనిఫెస్టోలో ఏం చెబుతున్నారు అంటే ఒప్పందాలు కూడా దాన్ని ఆధారంగా చేసుకునే జరుగుతాయంటున్నారు. ఉదాహరణకి ఒక వంతెన కట్టాలంటే ఇప్పుడు ఒప్పందం ఎలా ఇవ్వబడుతుంది? వాళ్ళు ఎంత అభివృద్ధిలో ఉన్నారు, వాళ్ళకా ప్రతిభ ఉందా, ఎంత అనుభవం ఉంది, ట్రాక్ రికార్డులో ఏముంది, వాళ్ళ దగ్గర ఎంత నిధి ఉంది, టెక్నాలజీలో వాళ్లకు ఎంత అనుభవం ఉంది, ఈ విధంగా అన్ని విషయాలు చూసిన తరువాత ఒప్పందం ఇవ్వబడుతుంది. కానీ వీళ్ళేమంటున్నారంటే ఇందులో కూడా రిజర్వేషన్ ఇస్తామని అంటున్నారు. ఏమండి, మీరే చెప్పండి, మీకు బ్రిడ్జి కట్టాలా లేక ఎన్నికల్లో గెలవాలా లేక వేరే ఉద్దేశం ఏమైనా ఉందా? అది మాత్రమే కాదు, వాళ్ల మేనిఫెస్టోలో ఇంకా ఏముంది అంటే ఆటల శాఖలో కూడా
మతాన్ని అనుసరించే రిజర్వేషన్ ఉంటుంది అంటున్నారు. ఒక వీరుడు ఉదయం 4 గంటలకే లేచి చెమట చిందించి శ్రమించిన తరువాతే ఒక వీరుడుగా మారతాడు. జీవితంలో 15-20 ఏళ్లు దానికోసమే అతను శ్రమిస్తున్నాడు. కానీ మీరేమంటున్నారు? మీరు ఈ కుటుంబంలో పుట్టారు, అందువల్ల మీకు ఈ అవకాశం లేదు అంటున్నారు. ఆ కుటుంబంలో పుట్టాడు కాబట్టి అతనికి అవకాశం ఉందంటున్నారు. దీన్ని ఎలా న్యాయం అంటారు? ఇలాంటి విషయాల్ని మేనిఫెస్టోలో ధైర్యంగా రాస్తున్నారు చూడండి. ఇలా ఎవరైనా దేశాన్ని పాలిస్తారా? మా లక్ష్యం ఏమిటంటే అందరి ఐక్యత, అందరి అభివృద్ధి. కానీ మోడీ గారు ఇప్పటి వరకు కాన్ మార్కెట్ గుంపు అని పేరు చెప్పి ఇంత ఓపెన్గా మాట్లాడే ధైర్యం ఎవ్వరికీ లేదు. అదేమిటంటే నా గురించి ఏడవటానికి ముందు వెనక ఎవరూ లేరు. నేను దేశం కోసమే బతుకుతున్నాను, దేశం కోసమే పోరాడుతున్నాను. నేను ప్రతి క్షణం ఈ దేశం కోసమే పోరాడతాను. అది వృధా కావడం నాకు ఇష్టం లేదు. నా ప్రతి క్షణాన్ని దేశం కోసమే ఉపయోగిస్తాను. అందులో ఒక సెకండ్ కూడా వృధా అవడానికి నేను అస్సలు ఒప్పుకోను. అలాంటి తప్పు జరిగిందంటే మీరు నన్ను నేరుగా అడగండి. నిన్న నాకు ఒక సమాచారం వచ్చింది. అదేమిటంటే 9,000కు పైగా ఉన్న నిర్వహణల్లో దాంట్లో ఎస్టీ, ఎస్సీ, ఓబీసీల రిజర్వేషన్ తీసిపారేశారు. మైనారిటీ పేరు చెప్పి వీళ్ళని కిందకి దోసేశారు. ఏ పబ్లిక్ శాఖ అయినా సరే ప్రైవేటైజేషన్ చేస్తే కాంగ్రెస్ నాయకులు గొంతు విప్పి అరుస్తున్నారు. మీరు ప్రైవేటైజేషన్ చేయడానికి కారణం ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ రిజర్వేషన్లు పోతాయి, దళితులకి ఎలా పని దొరుకుతుంది అంటున్నారు. కానీ మీరు 9,000కు పైగా ఉన్న నిర్వహణలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటాలను తీశారు. ఈ ప్రశ్నను నేను అడిగితే ఈ కాన్ మార్కెట్ గుంపు ఏం చేస్తారో తెలుసా? మోడీ ఎడంకాల్ని ఎందుకు ముందు పెట్టారు, కుడికాలు ఎందుకు పెట్టలేదని వివాదిస్తారు. అందుకని ఒక వారం రోజుల పాటు దేశ సమయాన్ని వృధా చేస్తారు. కానీ వాళ్లకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వీళ్ల రిజర్వేషన్లు కాపాడడానికి వాళ్ళకి సమయం లేదు. ఎందుకు ప్రశాంతంగా కూర్చున్నారు? అందువల్ల నేను బహిరంగంగా చెబుతున్నాను. ఒక ఈకో సిస్టమ్ అంటే వాళ్ల తప్పుల్ని దాచుకుని మంచి విషయాలు మాత్రమే చెబుతున్నారు. మిగతా వాళ్ల మంచి విషయాలను కూడా చెడ్డదిగా మార్చి చూపించి వాళ్ల పూర్తి బలాన్ని వృధా చేస్తున్నారు. అందువల్ల మన దేశాన్ని హెచ్చరించాలి అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అన్ని చోట్ల ఓడిపోయిన తరువాత న్యాయశాఖని ఒక ఆయుధంగా వాళ్ళు వాడుకుంటున్నారు. న్యాయశాఖలో కూర్చుని అక్కడ చిన్న విషయాల్ని చాలా పెద్దవిగా చేస్తున్నారు. పరిస్థితిని తారుమారు చేస్తున్నారు. ఇది దేశమంతా బాధపడవలసిన విషయం కాదా? మీకు ప్రతిభ ఉండొచ్చు, అర్హత ఉండొచ్చు, అది సమస్యే కాదు. ఇది ప్రజాస్వామ్య దేశం. ఎన్నికల్లో పాల్గొనండి, పార్లమెంటుకు రండి, మీ అభిప్రాయం చెప్పండి. తప్పు చేస్తే ఎదిరించి అడగండి. దానికి నియమ నిబంధనలు ఉన్నాయి, కానీ అలా చేయరు. కావాలనే గందరగోళం చేస్తారు. ఇప్పుడు మమతా సోదరి రిజర్వేషన్ గురించి హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఆవిడ అసలు అంగీకరించలేదు. ఇప్పుడు వాళ్ళు మోడీ రాజకీయ వ్యవస్థను మారుస్తాడు అంటున్నారు. కానీ ఇందిరాగాంధీ గారు నేను హైకోర్టు తీర్పును ఒప్పుకోనని చెప్పి ఎమర్జెన్సీని తీసుకొచ్చారు. వీళ్ళందరూ అదే కూటమికి చెందినవారు. వాళ్లకు ప్రజాస్వామ్యంలో నమ్మకం లేదు. వాళ్లకు ఎన్నికలనేవి ప్రజాస్వామ్య పవిత్రమైన నడవడికలో అధికారాన్ని చేజిక్కించుకునే ఒక పరికరం. వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద, వాటర్ల మీద, రాజకీయ వ్యవస్థ మీద, భారతదేశ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద నమ్మకం లేదు. అందువల్లే, ఎందుకంటే నేను కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను కదా. ఎందుకు మాట్లాడుతున్నాను? ఎందుకంటే ప్రజాస్వామ్యం మీద నమ్మకం సన్నగిల్లినట్టయితే ఆ తరువాత కుటుంబం కోసం రాజకీయాలు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. ఆ కూటమిలో ఉండే కొంతమంది ఒక నియోజకవర్గానికి వెళ్లి ఇకపైన మా అబ్బాయిని మీకు అప్పగిస్తున్నాను అని చెబుతున్నారు. ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యం? ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యం? ఎవరు గెలుస్తారో ప్రజలే నిర్ణయించాలి. ప్రశ్నంటే అదే. మరి వాళ్ళు ఆల్బమ్మే చూపిస్తున్నారు, వాళ్ళ బామ్మ కాలం నుంచి ఆల్బమ్మే చూపిస్తున్నారు.